అది ఎలా ఉంటుందో తెలుసా? మనం అడ్వాన్స్ ఇచ్చాం కదా, అచ్చం దానిలాగే హాల్లో ఒక పెద్ద కిటికీ ఉంటుంది. ఇల్లంతా వెళ్తురు వస్తుంటుంది. ఇల్లు ఇరుగ్గా ఉన్నా పర్వాలేదు, క్లీన్ గా ఉంచుకోవాలి మనం. ఏంటి బుజ్జి ఇది? ఇదా నువ్వు కలకన్నీళ్ళు? దీనికన్నా జైలే క్లీన్ గా ఉంటుంది. వంట ఎలాగూ నువ్వే చేయాలి కదా, అందుకే కిచెన్ సంగతి నువ్వే చూసుకో. నాకు కావాల్సిందల్లా టైం టు టైం టేస్టీ ఫుడ్ వస్తే చాలంతే. తర్వాత మన బెడ్రూమ్ లోపలికొస్తే సముద్రం దగ్గరకొచ్చామా అన్నట్టు గోడలన్నీ నీలి రంగుతో ఉండాలి. సముద్రానికి ఇంత దూరంలో ఉంటున్నావా? నాకు సెపరేట్ బీరువా కావాలి. నువ్వు దాన్ని ముట్టుకోవడానికి వీల్లేదు. ఎందుకో తెలుసా? మనం చూసిన సినిమా టికెట్లన్నీ కలెక్ట్ చేసి పెట్టుకుంటే ఎంత ఏడిపించావు నువ్వు నన్ను. చెత్తంతా దాచిపెట్టుకున్నావని. వట్టి సినిమా టికెట్లే కాదు, మన జ్ఞాపకాలన్నింటినీ భద్రంగా దాచుకున్నాను. మనం నిన్ను మిస్ అవుతున్నాననిపించినప్పుడల్లా ఆ డబ్బా ఓపెన్ చేసి నీ జ్ఞాపకాల్లో మునిగిపోతుంటాను. నువ్వు బయటకు వచ్చాక ఆ డబ్బాలాగే మన ఇంటిని కూడా మన ఇద్దరి జ్ఞాపకాలతో నింపేసుకుందాం. కాబట్టి చాలా చెత్త మధ్యలో బతకడానికి రెడీగా ఉండు. గాడిద, ఎందుకు ఇలా చేస్తావు? ఈ చెత్తబుట్టలో నాకు చిన్న చోటైనా ఉందా బుజ్జి? పెళ్ళైన తర్వాత నువ్వే అంట్లు తోమాలి కదా, వెళ్ళి ప్రాక్టీస్ చేయి. సరిగా కడుగు, మిలమిలా మెరవాలి. పెళ్లి తర్వాత చూడు తెలుస్తుంది. నీకు ఇవ్వాలనుంది కానీ ఇవ్వను. స్కూల్ నుంచి వచ్చాక నాకు కొనిస్తా అన్నావు కదా. నీకు గొడవ చేయకు. చాక్లెట్ కావాలి, నాకు ఎప్పుడే చాక్లెట్ రోజు నీతో కావాలి.